నిన్న నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మధ్యాహ్నం ఒక బాబు కిడ్నాప్ అయి కలకలం రేపిన పరిస్థితి కనపడుతుంది. 7 గంటల లోపే పోలీసులు కూడా మొత్తం కూడా ఛేదించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా వీరు నిన్న నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన తర్వాత బయట ఎవరైతే అటెండర్స్ వీళ్ళిద్దరు కూడా పేషెంట్స్ ఉన్నారు. అంజిబాబు భార్య ఆ ప్రెగ్నెన్సీ ఉన్న నేపథ్యంలో ఆమె హాస్పిటల్లో చూయించుకోవడానికి నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన నేపథ్యంలో దానికి వారికి తోడుగా కూడా పార్వతమ్మ అనే వచ్చింది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. ఆమె వచ్చి ఈ బాబు ఎవరైతే కిడ్నాప్ అయినటువంటి బాబు ప్రస్తుతము తండ్రి చెంతకు చేరిన పరిస్థితి. 7 గంటల లోపే పోలీసులు కూడా ఛేదించి ఆ తల్లిదండ్రులకు కూడా అప్పగించినటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న ఏదైతే నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నాప్ చేసిన బాలుని యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన ఆ గుండాల మండలం తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడికి పోలీసులు చేరుకొని కూడా బాబుని సురక్షితంగా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించిన ప్రస్తుతం మనతోటి తల్లిదండ్రులు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిన్న మధ్యాహ్నం ఈ టైంకి మీ బాబు కిడ్నాప్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. 7 గంటల లోపల కూడా పోలీసులు ఛేదించి మీ బాబుని మీ చెంతకు చేర్చిండ్రు. మీకు ఎప్పుడు సమాచారం ఇచ్చారు మీ బాబు సురక్షితంగా ఉన్నాడు దొరికాడని? నాకు ఉదయం 8:30కి ఫోన్ చేసిండు సారు. మీ బాబు దొరికిండు, మీరు 10:30కి ఇంటికి స్టేషన్కి రండి అని చెప్పిండు. 10:30 కంటే మేము 9:30కే స్టేషన్కి వచ్చినాం. 9:30 స్టేషన్కి వస్తే లోపల కూర్చోబెట్టిండు సారు. అంటే ఎటు చూస్తే మాకు బాబు కనిపించలే. బాబుని తీసుకొచ్చిన వాళ్ళు మా స్టేషన్ నుండి ఏడని నేను అనుకుంటున్నాను. మాకు పైన ఉండని మాకు తెలియదు. సరే సార్ కాడికి పోయి సార్ మన బాబుని చూస్తాం, మరి బాబు ఏడు సార్ అంటే చూస్తారా అని మా ఇద్దరిని తీసుకుపోయి మా బాబుని చూపించిండ్రు. నీకు ఫస్ట్ ఎవరు చెప్పారు నీ బాబు దొరికిండు మా దగ్గరనే ఉన్నాను? పోలీసులు నీకు ఎప్పుడు సమాచారం ఇచ్చారు? ఎన్ని గంటలకు ఇచ్చారు? నాకు 8 గంటలకు ఇచ్చారండి. ఈ రోజు ఉదయం 8 గంటలకు ఇచ్చారు. ఈ రోజు 8 గంటలకు ఇచ్చి సార్ మీరు అంజిబాబు అంటే అవును సార్ అన్న, మీ బాబు దొరికిండు, మీరు స్టేషన్కి 10 గంటలకు రండి అని ఫోన్ చేసారు మాకు. మేము 9:30కే లోపించి కూర్చున్నాం. మాకు తొందర ఎక్కువ కాదు, మా బాబు ఎప్పుడు కనబడుతున్నట్టుగా. రైట్. మరి రాత్రి అంజిబాబు నీకు 8 గంటలకు ఫోన్ వచ్చింది మీ బాబు దొరికిండు అని చెప్పిన సందర్భంలో ఒకసారిగా ఎట్లా అనిపించింది అంజిబాబు నీకు పరిస్థితి? ఎట్లా అనిపించాడు సార్ మాకు అసలు సంతోషం. దొరికిండు అంటే మాకు ఎప్పుడు చూడాలి అనిపించింది. మాకు ఇంతగానో ఇంత జల్దీలో మాకు మా బాబుని చూపిస్తారని నేను ఏనాడు కళ్ళు అనుకోలేదు. మరి ఏం చెప్పదలుచుకున్నావు పోలీసులకు? 7 గంటల లోపే నీ కొడుకుని నీ చెంతకు చేర్చారు నల్గొండ జిల్లా పోలీసులు. ఏం చెప్పదలుచుకున్నావు పోలీసులకు? ఏం చెప్తున్నావు? మాలాంటి వాళ్ళకి సార్లు ఇలాంటి సాయం చేసినందుకు వారి కృతజ్ఞతలు. మేము రుణపడి ఎప్పటికీ పోలీసు వాళ్ళకి రుణపడి ఉంటాం. మాలాంటి తల్లిదండ్రులు ఇంకా ఏ వాళ్ళకైనా కానీ మాలాంటి ఇంకా ఎంతమంది వస్తారు సార్. అలాంటి వాళ్ళకి మాలాంటి తల్లిదండ్రులు కానీ మీరు చూడాలని సార్. ఇంకా ముందు కూడా ఇట్లాంటి జరగకుండా మీరు ఇంత జల్దీ పాస్ట్ చేసినందుకు మాకు చాలా సంతోషం సార్. మేము ఎంత తొందరపడుతున్నామో అంతకంటే పాజిటివ్ పోలీసు సార్లు చేశారు మాకు. ఇంతకు మేము చాలా సంతోషపడుతున్నాం. వారికి మా యొక్క కృతజ్ఞత సార్. మొత్తం కూడా మీ ఊరు నుంచి కూడా మీ బాబు ఇట్లా కిడ్నాప్ అయ్యాడని కూడా చెప్పిన తర్వాత కూడా మీ ఊర్లో కూడా మీ ఊరు నుంచి వచ్చినట్టు పరిస్థితి ఉంది. ఎట్లా చూడొచ్చు? ఎంతమంది వచ్చారు ఈ రోజు? మా ఊరు నుంచి మా సర్పంచ్ గారు వచ్చింది. సర్పంచ్ గారు మా గ్రామంలో వాళ్ళు చాలా మంది అందరూ వచ్చి దాదాపు ఎంపీటీసీ వీళ్ళందరూ వచ్చారు. మంది వచ్చారు మా బాబు పోయినందుకు. మాకు ఇక్కడ కంటే ఊర్లో వాళ్ళు కూడా చాలా మాకు సహకరించారు. మేము పోయినంటే మేము నిద్రపోయడం లేదు, కానీ వాళ్ళైతే అసలు నిద్రపోలే. అయ్యో అంజిబాబు వాళ్ళ కొడుకు పోయిండంటే పాప ఆ బాబు బాగుంటాడు, ఆ బాబుని ఎవరు తీసుకుపోయి ఒక్కడే ఒంటరిగాడైందని వాళ్ళు కూడా తెల్లవారులు కూడా రాత్రి 10-10:30 దాకా కూడా వాళ్ళు మెలకుతోటే ఉన్నారు. అన్ని విషయాలుగా మాట్లాడుకోను. మేము ఈరోజు నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిన బాబు దొరికిండని. 8 గంటలకు చెప్పగానే మేము వస్తున్నామని మా సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు వీళ్ళందరూ వచ్చారు ఇప్పుడు కాడికి. రైట్. మొత్తం కూడా ఎవరైతే తల్లి ఉన్నదో కిడ్నాప్ తల్లి చూద్దాం. చెప్పమ్మా, మొత్తం కూడా నీ కొడుకు నీ దగ్గరకు వచ్చినట్టు పరిస్థితి ఉంది. చివరిగా ఏం చెప్తున్నావు పోలీసులకు? థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ, వందనాలు. బాగుంది తీసుకొచ్చినకు వందనాలు అంతే. మొత్తం కూడా ఏదైతే ఆ ఊరి గ్రామానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకసారి ఆ ఊరికి కష్టం వచ్చిందంటే ప్రతి ఒక్కరు మేముందాం అంటూ కూడా వీరందరూ కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా వీరందరూ వచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు ఎన్ని గంటలకు సమాచారం వచ్చింది అంజిబాబు కొడుకు నిన్న మధ్యాహ్నం కిడ్నాప్ అయినని కూడా ఉంది? ఎన్ని గంటలకు మీకు సమాచారం వచ్చింది? మాకు నిన్న 3 గంటలకు తెలిసింది సార్. రెండవది పోలీసు వారికి కూడా ముఖ్యంగా మా గ్రామ తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే పాపం ఆయన పులి అంజి అనేట ఆయన ఆటో తోలుకుంటాడు, నిరుపేద కుటుంబం. ఆటో తోలుకుంటే బతకాల ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్కి వచ్చిండు. ఇక పిల్లగాడు పోయిన తర్వాత అయిన తర్వాత బాధ అనిపించింది. మా గ్రామస్తుల నుంచి కూడా ఒక 50 మంది నాకు గ్రామానికి రావడం జరిగింది. వాళ్ళ చుట్టాలు మేము అందరం రావడం జరిగింది. ముఖ్యంగా పోలీసు వాళ్ళకి మీడియా వాళ్ళకి కూడా మా గ్రామం తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. చాలా తొందరగా పట్టుకోరు సార్ పోలీసులు. మాకు 3 గంటలకు ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్. చాలా తొందరగా పట్టుకొని వాళ్ళకి అందజేశారు సార్. చాలా మంచిది. చెప్పండి.
పోలీస్ డిపార్ట్మెంట్ వారికి హెడ్సాప్ చెప్తున్నాను. నల్గొండ పోలీస్ డిపార్ట్మెంటు ఇంత తొందరగా ఛేదించినందుకు మా గ్రామం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అంజిబాబు చాలా నిరుపేద కుటుంబస్తుడు. పొట్టతిప్పల కోసం ఆటో తోలుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆ భార్య అనారోగ్య పరిస్థితుల వల్ల హాస్పిటల్కి రావడం జరిగింది. ఇలాంటి బాధాకరమైన విషయంని మేము పాల్పంచుకున్నందుకు చాలా విచారిస్తున్నాము. చాలా ధన్యవాదాలు. నల్గొండ పోలీసుల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. చెప్పండి అన్న, మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ ఊర్లో ఎట్లా ఉంది వాతావరణం, ఎట్లా ఉంది? మాకైతే చాలా ఆనందంగా ఉంది. కిడ్నాప్ అయిన 7 గంటల్లోపే నల్గొండ జిల్లా పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలో కిడ్నాప్ను ఛేదించి 7 గంటల్లోపు వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం చాలా గ్రేటు. నల్గొండ పోలీస్ సిబ్బందికి మాకు ప్రత్యేక ధన్యవాదాలు. మా ఊరిలో కూడా మేము ఇట్లా జరిగింది అనగానే మేమందరం కూడా సరే ఒంటరివాడైనా ఆటో తోలుకొని జీవనం సాగిస్తున్న పులికి అండగా ఉండాలని మేము కూడా వచ్చి ఆయనకు బాసటగా ఉండాలని వచ్చినాం. రైట్, మొత్తం కూడా చూస్తున్నాం. గ్రామానికి సంబంధించిన వారందరూ కూడా ఇక్కడికి చేరుకొని కూడా పోలీసు డిపార్ట్మెంట్ కూడా అభినందనలు తెలుపుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.